Hello everyone, welcome to MSPT's YouTube channel. Myself Mohan Sai Prasad. ఇక్కడ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే గనక అఫీషియల్ గా సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ అవుతున్నాయని మీ అందరికీ తెలుసు కదా. సో మనకి అండర్ 25,000 లో బెస్ట్ టాబ్లెట్ డీల్స్ ఏమున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్టూడెంట్ అయ్యుండి ఒక మంచి టాబ్లెట్ కొనాలనుకుంటే గనక అది కూడా బడ్జెట్ లో ఈ వీడియో కంపల్సరీగా చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాబ్లెట్స్ ఏం కొనాలన్నా సరే నేను చెప్పే ప్రైస్ అన్ని కూడా 3 క్రెడిట్ కార్డ్స్ స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే 3 క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తేనే మీకు నేను చెప్పిన డిస్కౌంట్ ప్రైస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ లో కొంటే గనక ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఈ రెండు పక్కన పెట్టుకోండి. అమెజాన్ లో కొంటే గనక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. సో ఈ 3 క్రెడిట్ కార్డ్స్ దగ్గర ఉంటేనే నేను చెప్పే ప్రైస్ కి అయితే వస్తాయి. ఈ 3 క్రెడిట్ కార్డ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీకు వెంటనే అప్రూవ్ అయితే అప్లై చేసుకోండి. ఇంకా సేల్ టైం ఉంది కాబట్టి ఈ కార్డ్స్ అయితే వచ్చేస్తే ఫస్ట్ మీకు 2 days లో వర్చువల్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. దాన్ని యూస్ చేసి కూడా మీరు సేల్ లో పర్చేస్ చేయొచ్చు. మీ కార్డ్స్ మీద యావరేజ్ గా 2000 నుంచి 3000 డిస్కౌంట్ వస్తుంది. సో కార్డ్స్ డిస్కౌంట్ ఉంటేనే మీకు బెస్ట్ ప్రైస్ కి అయితే రావడం జరుగుతుంది ఈ సేల్ లో ఏమైనా సరే. సో అండర్ 25,000 లో బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ ఏమన్నా ఇప్పుడు చూసేద్దాం. అందులో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే Xiaomi Pad 7. ఇది క్రేజీ డిస్కౌంట్ లో అయితే వస్తుంది. ఈ టాబ్లెట్ మనకి స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 చిప్ సెట్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మనకి 12.1 inch 2.5K డిస్ప్లే అయితే ఉంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఈ టాబ్లెట్ ప్రైస్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో 27,998 రూపీస్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ మనకి బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ లో 21,000 నుంచి 22,000 రూపీస్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Xiaomi Pad 7 అనేది బడ్జెట్ లో ద బెస్ట్ టాబ్లెట్ అనమాట. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. అండ్ సెకండ్ టాబ్లెట్ విషయానికి వస్తే కనుక ఇది మనకి OnePlus Pad. ఇది రెగ్యులర్ గా మనకి 28,999 రూపీస్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ బిగ్ బిలియన్ డేస్ లో మనకి 22,000 నుంచి 23,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది విత్ కార్డ్ డిస్కౌంట్. మెయిన్ గా మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఒక టాబ్లెట్ తీసుకుందాం అనుకుంటే కనుక ఇది ట్రై చేయండి. ఇది MediaTek Dimensity 9000 చిప్ సెట్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు పర్ఫార్మెన్స్ కన్నా మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి డిస్ప్లే ఉండాలంటే గనక ఈ సామ్సంగ్ టాబ్లెట్ అయితే మీరు ట్రై చేయండి. ఇదే సామ్సంగ్ S9 FE టాబ్లెట్. ఇది మనకి బిగ్ బిలియన్ డేస్ లో 6GB 128GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ అయితే గనక 21 నుంచి 22,000 రూపీస్ లో అయితే రావడం జరుగుతుంది. S9 FE తో పాటే మనకి S9 FE Plus అని ఇంకో టాబ్లెట్ కూడా వాళ్ళు లాంచ్ చేశారు సేమ్ డే రోజు. సో ఈ రెండు టాబ్లెట్స్ కూడా మీకు డిస్కౌంట్స్ లో అయితే వస్తాయి. S9 FE అయితే మనం 25,000 నుంచి 26,000 రూపీస్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. S9 FE మనకి AMOLED డిస్ప్లే అయితే రావట్లేదు. ఇది మనకి బడ్జెట్ లో వస్తున్న టాబ్లెట్ కాబట్టి నార్మల్ LCD స్క్రీన్ యూస్ చేయడం జరుగుతుంది. బట్ సామ్సంగ్ LCD డిస్ప్లేస్ కూడా చాలా బాగుంటాయి. బట్ కంపేర్ టు AMOLED డిస్ప్లే ఇది కొంచెం తక్కువే ఉంటుంది. ఎవరైతే ఎక్కువ స్టూడెంట్స్ నోట్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ బడ్జెట్ లో మంచి బ్రాండ్ ఉన్న టాబ్లెట్ కావాలంటే గనుక ఈ సామ్సంగ్ ట్యాబ్ S9 FE ని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకి Motorola Pad 60 Pro. ఇది మనకి పర్ఫార్మెన్స్ వైజ్ గా చాలా బాగుంటుంది. MediaTek Dimensity 8300 చిప్ సెట్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇన్బుల్ట్ గా స్టైలస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ అలాగే పామ్ రిజెక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ లో మనకి ఇది 23,000 రూపీస్ లో వస్తుంది. సో ఒకవేళ మీకు బడ్జెట్ 23,000 స్ట్రిక్ట్లీ ఉంటే గనక ఈ టాబ్లెట్ ట్రై చేయండి. స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి సిమిలర్ సెట్ టాబ్లెట్ ఇంకొకటి ఉంది, Lenovo IdeaPad Pro. ఈ టాబ్లెట్ మనకి MediaTek Dimensity 8300 చిప్ సెట్ తో రావడం జరుగుతుంది. మనకి పర్ఫార్మెన్స్ వైజ్ గా సామ్సంగ్ S9 FE తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ వైజ్ గా మీకు సామ్సంగ్ S9 FE తో కంపేర్ చేస్తే ఇది మీకు అంత నచ్చదు. ఎందుకంటే మనకి సామ్సంగ్ అనేది One UI తో వస్తుంది. దాని సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఇది అలాగే అంత బాగోదని కూడా చెప్పను, ఓకే బాగానే ఉంటుంది, బట్ దానంత అయితే బాగోదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి స్టూడెంట్స్ కి 2025 లో ఇది ఒక చాలా బెస్ట్ టాబ్లెట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇందులో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ అలాగే 10,700 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా మనకి ఇది 3K డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ Wi-Fi 6 కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ లో ప్రెసెంట్ 31,000 రూపీస్ అయితే ఉంది, బట్ మీకు 25,000 రూపీస్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అమెజాన్ లో. సో ఈ టాబ్లెట్ కూడా మీకు ఒక మంచి డీల్ అవుతుంది స్టూడెంట్స్ కి అయితే కనుక 25,000 రూపీస్ లో. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్ గా మై 5 టాబ్లెట్ పిక్స్ అయితే కనుక 25,000 లో కొనాలనుకుంటే కనుక. ఒకవేళ మీరు 25,000 కన్నా అమౌ కొనాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో ఇప్పుడు దాకా మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్ గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బిగ్ బిలియన్ డేస్ లో మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్ ఉండండి. చాలా డీల్స్ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థాంక్యూ సో మచ్.